హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నువ్వేం చెప్పావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే, వాట్ డిడ్ యూ సే అంటే నువ్వేం చెప్పావు అని. నెక్స్ట్ వెన్ అదే మీతో ఉన్న సమస్య. దీన్ని దాట్స్ ద ప్రాబ్లం విత్ యూ, దాట్స్ ద ప్రాబ్లం విత్ యూ అంటే అదే మీతో ఉన్న సమస్య అని. నెక్స్ట్ వెన్ నేను ఖచ్చితంగా తీసుకువస్తాను. దీన్ని ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అంటే నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని. నెక్స్ట్ వెన్ అప్పుడు నన్ను పిలుస్తావా? దీన్ని విల్ యూ కాల్ మీ దెన్, విల్ యూ కాల్ మీ దెన్ అంటే అప్పుడు నన్ను పిలుస్తావా అని. నెక్స్ట్ వెన్ మీరు ఖాళీగా ఉన్న వెంటనే నాకు కాల్ చేయండి. దీన్ని కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ఫ్రీ, కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ఫ్రీ అంటే మీరు ఖాళీగా ఉన్న వెంటనే నాకు కాల్ చేయండి అని. నెక్స్ట్ వెన్ ఆమె ఎందుకు అంత కోపంగా ఉంది? దీన్ని వై ఈజ్ షీ సో యాంగ్రీ, వై ఈజ్ షీ సో యాంగ్రీ అంటే ఆమె ఎందుకు అంత కోపంగా ఉంది అని. నెక్స్ట్ వెన్ నేను దీన్ని మీకు ఎలా వివరించగలను? దీన్ని హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ అంటే నేను దీన్ని మీకు ఎలా వివరించగలను అని. నెక్స్ట్ వెన్ నేను అది ఎలా చేయగలను? దీన్ని హౌ కెన్ ఐ డూ దాట్, హౌ కెన్ ఐ డూ దాట్ అంటే నేను అది ఎలా చేయగలను అని. నెక్స్ట్ వెన్ మీరు అతన్ని చూసారా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సీ హిమ్, డిడ్ యూ సీ హిమ్ అంటే మీరు అతన్ని చూసారా అని. నెక్స్ట్ వెన్ కనీసం ఇప్పుడైనా ఆమెకు చెప్పు. దీన్ని టెల్ హర్ ఎట్లీస్ట్ నౌ, టెల్ హర్ ఎట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు అని. నెక్స్ట్ వెన్ ఇది చాలా ఆలస్యం అవుతుంది. దీన్ని ఇట్స్ గోయింగ్ టు బీ టూ లేట్, ఇట్స్ గోయింగ్ టు బీ టూ లేట్ అంటే ఇది చాలా ఆలస్యం అవుతుంది అని. నెక్స్ట్ వెన్ నేను చెయ్యగలిగినదంతా చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ క్యాన్, ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ క్యాన్ అంటే నేను చెయ్యగలిగినదంతా చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నన్ను అలా చూడకు. దీన్ని డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దాట్, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దాట్ అంటే నన్ను అలా చూడకు అని. నెక్స్ట్ వెన్ నీకు నిద్ర రావట్లేదా? దీన్ని ఆర్ యు నాట్ స్లీపీ, ఆర్ యు నాట్ స్లీపీ అంటే నీకు నిద్ర రావట్లేదా అని. నెక్స్ట్ వెన్ మనము ఎంతకాలం వేచి ఉండాలి? దీన్ని హౌ లాంగ్ షుడ్ బి వెయిట్, హౌ లాంగ్ షుడ్ బి వెయిట్ అంటే మనం ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వెన్ అది ఆ విధంగా పనిచేసింది. దీన్ని ఇట్ వర్క్డ్ అవుట్ దాట్ వే, ఇట్ వర్క్డ్ అవుట్ దాట్ వే అంటే అది ఆ విధంగా పనిచేసింది అని. నెక్స్ట్ వెన్ నిన్న నువ్వు ఎవరిని కలిసావో నాకు తెలుసు. దీన్ని ఐ నో హోమ్ యూ మెట్ ఎస్టర్డే, ఐ నో హోమ్ యూ మెట్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఎవరిని కలిసావో నాకు తెలుసు అని. నెక్స్ట్ వెన్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దీన్ని హూ వేర్ యూ టాకింగ్ అబౌట్, హూ వేర్ యూ టాకింగ్ అబౌట్ అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ వెన్ నువ్వు కొంచెం కూడా మారలేదు. దీన్ని యూ హ్యావెంట్ చేంజ్డ్ ఏ బిట్, యూ హ్యావెంట్
చేంజ్డ్ ఎ బిట్ అంటే నువ్వు కొంచెం కూడా మారలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నాకు నిజం చెబుతావా? దీన్ని విల్ యూ టెల్ మీ ద ట్రూత్, విల్ యూ టెల్ మీ ద ట్రూత్ అంటే నువ్వు నాకు నిజం చెబుతావా అని. నెక్స్ట్ వన్, నీకు ఇంకేమీ గుర్తులేదా? దీన్ని ఇంగ్లీష్లో యూ రిమెంబర్ నథింగ్ ఎల్స్, యూ రిమెంబర్ నథింగ్ ఎల్స్ అంటే నీకు ఇంకేమీ గుర్తులేదా అని. నెక్స్ట్ వన్, నీకు డబ్బు అవసరం లేదా? దీన్ని డోంట్ యూ నీడ్ ద మనీ, డోంట్ యూ నీడ్ ద మనీ అంటే నీకు డబ్బు అవసరం లేదా అని. నెక్స్ట్ వన్, 11లోగా ఇక్కడికి రాగలవా? దీన్ని కెన్ యూ కమ్ హియర్ బై 11, కెన్ యూ కమ్ హియర్ బై 11 అంటే 11లోగా ఇక్కడికి రాగలవా అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ గుర్తులేదు. దీన్ని ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ గుర్తులేదు అని. నెక్స్ట్ వన్, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? దీన్ని వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, అతని ప్రత్యేకత ఏమిటి? దీన్ని వాట్ సో స్పెషల్ అబౌట్ హిమ్, వాట్ సో స్పెషల్ అబౌట్ హిమ్ అంటే అతని ప్రత్యేకత ఏమిటి అని. నెక్స్ట్ వన్, ఒకసారి ఆలోచించండి. దీన్ని థింక్ అబౌట్ ఇట్ వన్స్, థింక్ అబౌట్ ఇట్ వన్స్ అంటే ఒకసారి ఆలోచించండి అని. నెక్స్ట్ వన్, నేను ఎప్పుడైనా అది చెప్పానా? దీన్ని డిడ్ ఐ ఎవర్ సే దాట్, డిడ్ ఐ ఎవర్ సే దాట్ అంటే నేను ఎప్పుడైనా అది చెప్పానా అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ జరగదు. దీన్ని నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అంటే నాకు ఏమీ జరగదు అని. నెక్స్ట్ వన్, మనం ఏ సమయంలో కలవాలి? దీన్ని వాట్ టైమ్ షుడ్ వి మీట్, వాట్ టైమ్ షుడ్ వి మీట్ అంటే మనం ఏ సమయంలో కలవాలి అని. నెక్స్ట్ వన్, అతనికి ఇంకా బాగోలేదా? దీన్ని హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్, హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్ అంటే అతనికి ఇంకా బాగోలేదా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏమంటావు? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.